వేమిరెడ్డిపాలెం మండలంలోని సివిల్ సప్లై గోడాన్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనిఖీ చేశారు. బెల్లం, కందిపప్పు, బియ్యం నాణ్యతను పరిశీలించారు. బెల్లం నాణ్యత లోపాలు ఉన్నట్టు గుర్తించారు. బెల్లం నాణ్యతపై విచారించి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కార్తిక్ను ఆదేశించారు. ఈ సందర్భంగా అప్పలు, రికార్డులను వారు పరిశీలించారు. ముందుగా ఎంపీ, మంత్రులకు కూటమి నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పేద ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా సివిల్ సప్లై గోడాన్లను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 1,48,00,000 మంది తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ప్రతి నెల తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 2 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా వివాహం జరిగిన వారికి త్వరలోనే రేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్లతో, ఆధునిక టెక్నాలజీతో స్మార్ట్ రేషన్ కార్డులను ప్రతి ఇంటికి అందజేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఉచిత గ్యాస్ను కూడా పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన ఆహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఎంతో ఆసక్తితోటి ప్రభుత్వంలో నేను చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి, మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టార్టింగ్ పాయింట్ అంటాం. మూడు మండలాలు కలిపి ఒక మీటింగ్ ఈ విధంగా ఏర్పాటు చేస్తాం. పౌర సరఫరా శాఖ నుంచి ఏదైతే రేషన్ బియ్యం, ఏదైతే కందిపప్పు, పంచదార మీకు అందించుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్ల ద్వారా, ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మేము కూడా అందిస్తూ ఉంటాం. దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి, బెల్లం కానివ్వండి, నూనె కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఇబ్బంది నుంచి మనం సరఫరా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి, మెరుగైన పదార్థాలను అందరికీ చేరాలి, అక్కడ పొరపాటు జరగని ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గొడవన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున దాదాపు 1,48,00,000 మంది కుటుంబాలు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు తీసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి నెల మేము దాదాపు 2,00,000 మెట్రిక్ టన్నులు బియ్యం అందిస్తూ ఉంటాం. వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కుటుంబాల్లో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు, అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు, పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి, లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి దాన్ని కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాంట్లో అందించే విధంగా త్వరలోనే కార్యక్రమం తీసుకురాబోతున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి మీకు, అవి ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం. దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు. కాబట్టి ఆ సమాచారం అందరూ కూడా ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నాం. దీంతో పాటు మీ అందరూ కూడా దీపా పథకం గురించి వింటారు, అవునా? ఎవరు మాట్లాడడం లేదు. ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వసూలు చేసేదండి? అందరికీ వసూలు. ఒక మంచి పౌష్టికాహారం అందించే విధంగా ఇన్స్పెక్షన్ లో అసలు ఆఫీసర్స్ కూడా ఈరోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటి ముందు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు సరిగా చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు పాయింట్అవుట్ చేసి కొన్ని మంత్రివర్యులు కానీ ఈరోజు చూసి అనుకున్నాను ఎంత పద్ధతైన మంత్రి మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం, నాణ్యత బియ్యం కూడా ఖచ్చితంగా ప్రతి పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఏముండాలనేది కూడా చెప్పగలుగుతున్నారు. చాలా సంతోషం. అతనితో ఈరోజు ఈ స్టాక్ పాయింట్ రావడం చూడడం జిల్లా అంతా కూడా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టాక్ పాయింట్స్ ఉన్న దగ్గర ప్రతి దగ్గర రేషన్ అడుగుతున్నారు.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.